శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 78వ శ్లోకం నేర్చుకుందాం. ముందుగా శ్లోకం. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ. సదుపచార విధిష్వనుబోధితాం సవినయాం సుహృదం సముపాశ్రితాం మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో వరగుణేన నవోఢవధూమివ. చక్కగా నిన్నేం చేశారు? నిన్నటి శ్లోకంలో 77వ శ్లోకంలో స్వామివారు ఆయన బుద్ధిని స్వామివారి పాద పద్మాలను దాకా విరహంతో ఉంది అన్నారు కదా. ఈ రోజు చక్కగా స్వామి, నేను ఒక కొత్త పెళ్లి కూతురులాగా రెడీ అయ్యాను, నన్ను స్వీకరించండి అని చెప్తున్నారు. అలా ఎలా, ఎందుకు అంటున్నారో ఒక్కసారి పదాల యొక్క అర్థం చూసుకొని మనం భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమ శివాయ. ప్రభో, ప్రభో అంటే సమర్థుడైన ఓ పరమేశ్వర, ఓ ఈశ్వర. సత్, సత్యమైన మీ పాదపద్మము యొక్క ఉపచార విధిషు, పూజా విధానముల యందు అనుబోధితాం, క్రమంగా సుశిక్షితమైనది అంటే మంచి శిక్షణ తీసుకొని ఉందంట. సవినయాం, విధేయతతో కూడుకొని ఉందంట. సుహృదం, శుద్ధమైన మనస్సు కలిగినదై ఉందంట. సముపాశ్రితాం అంటే మంచి ఆశ్రయణమును కలిగి ఉన్నది. మమ, నా యొక్క, ఇమాం ఈ, బుద్ధిం బుద్ధిని, వరగుణేన వరుని యొక్క సద్గుణం చేత, నవోఢవధూమివ క్రొత్తగా పెళ్లి చేసుకున్న భార్య వలె, సముద్ధర ఉద్ధరింపు. కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యని వరుడు తన యొక్క మంచి గుణంతో, సద్గుణంతో ఎలా ఉద్ధరిస్తాడో అలాగే నేను కొత్త పెళ్లి కూతురులాగా రెడీ అయి ఉన్నాను, నువ్వు వరుడుగా మారి నా బుద్ధిని ఉద్ధరించు అని చెప్తున్నారు. ఏ శ్లోకం కా శ్లోకమే ఎంత చక్కగా చెప్తారో స్వామివారు. ఓ జగత్ప్రభు, మీ పాద పూజ యందు సుశిక్షితమై అంటే మంచి శిక్షణ తీసుకొని వినయంతో కూడిన నా బుద్ధికి ఉపచారము చేయుట యందు సుశిక్షితురాలిని అంటే మంచి శిక్షణను పొంది ఉన్నాను. ఇప్పుడు ఆడ మనిషిగా పోల్చుకుంటున్నారు. ఎందుకు? పెళ్లి కూతురులాగా రెడీ చేసుకున్నారు కదా ఆయన ఎవరు? ఆదిశంకరాచార్యుల వారు. ఇంకా ఈ పెళ్లి కూతురు ఎలా ఉందంట? ఈ బుద్ధి అనే పెళ్లి కూతురు వినయవంతురాలుగా ఉందంట. కొత్తగా పెళ్లి చేసుకునే భార్యకు పోలే అంటే అలాగా భార్య వలె వరుడు ఎలా అయితే కొత్తగా పెళ్ళైన భార్యకి చక్కటి మాటలు ఉపదేశించి ఉద్ధరిస్తాడో, నేను కూడా నా బుద్ధిని కొత్త పెళ్లి కూతురులాగా రెడీ చేసి కూర్చోబెట్టాను, నన్ను నువ్వు ఉద్ధరించు అని అడుగుతున్నాడు చక్కగా. స్వామి, నేను కొత్త పెళ్లి కూతుర్ని, మనసుకు హాయి గొలిపేలాగా, తనువుకు సేద తీరేలాగా, సమయానికి తగిన ఉపచారాలతో భర్తను సేవించేందుకు కావలసిన పనిపాటలన్నీ పుట్టినింటిన నేర్చిన దానిని. అంతే కదా. ఇప్పుడు మనకి ఆడపిల్ల ఉంటే ఏం చేస్తాము? అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ భర్తతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, భర్తని ఎలాగ సేవించుకోవాలి, ఏ రకమైన ఉపచారాలు చేయాలి, ఇవన్నీ మనం పుట్టింట్లోనే ఆడపిల్లకి నేర్పి పంపిస్తాం. అదే ఇక్కడ ఆదిశంకరాచార్యుల వారు చెప్తున్నారు. తనువుకు సేద తీరేలాగా, సమయానికి తగిన ఉపచారాలతో భర్తను సేవించేందుకు కావలసిన పనిపాటలన్నీ పుట్టింటినే నేర్చుకొని వచ్చిందంట. ఒకసారి నీ అభిరుచులు అలవాట్లను ఎరిగిన తర్వాత నోరు తెరిచి అడగక ముందే నీకు కావలసినవన్నీ అమర్చి పెడుతూ ఉంటుంది ఈ నా బుద్ధి అనే పెళ్లి కూతురు.
నీ మాటకు ఏనాడు ఎదురు చెప్పదు. వినయంగా మెలుగుతుంది. ఒకవేళ ఎప్పుడైనా అధికంగా మాట్లాడవలసి వచ్చినా, నీవు కోపగించుకోలేనంత మృదువైన మాటలతోనే నా అభిమతాన్ని వెలిబుచ్చుతాను. నీయందే అనురాగం తప్ప ఇతరత్రా కలుషాలేమీ లేని మనసు కలిగిన దానిని. నేను అంటే ఆయన బుద్ధిని చెప్తున్నాడు కొత్త పెళ్లి కూతురుగా రెడీ చేసి. అసలు కోపగించుకునేదాకా పరిస్థితి తెచ్చుకోదంట. అలా వచ్చినా కానీ మృదువైన మాటలతోనే ఆహ్, తన యొక్క అభిమతాన్ని వెలిబుచ్చుతుందంట. ఇంకా వినయంగా మెలుగుతుందంట. ఎప్పుడు ఏం కావాలో అవన్నీ సమయానికి సమకూర్చి పెడుతుందంట ఈ కొత్త వధువు. బుద్ధి అనే కొత్త వధువు. ఇంకా గృహిణి ధర్మాన్ని నిర్వర్తించటానికి కావలసిన సమస్త సగుణాలన్నీ నాలో ఉన్నాయి. అంటే సుగుణాలు అంటే ఏంటి? మంచి మంచి గుణాలున్నాయంట. ఎలాంటివి? ఒక గృహిణికి ఒక గృహిణి ఎలాంటి ధర్మాలు నిర్వర్తించాలి మెట్టినింట్లో, వాటికి కావలసిన సుగుణాలన్నీ నాలో ఉన్నాయి. కాబట్టి ఓ ప్రభూ! బుద్ధి రూపిణి అయిన ఈ వధువును అంటే నేను నన్ను వధువుగా మార్చుకున్నాను. వధువును నేను. నన్ని చేపట్టి మగసిరితో ఏలుకో. ఎంత చక్కటి మాట చెప్తున్నారండి. అలా వధువులుగా నేను రెడీ అయ్యాను. నన్ను చేపట్టు. చేపట్టి మగసిరిగా నన్ను ఏలుకో అని చెప్తున్నారు. మగసిరితో ఏలుకో అని చెప్తున్నాడు. ఈయన చూడండి ఎన్ని రకాలుగా మారిపోతున్నాడో శివుడు కోసం. చక్కగా కొలనుగా మారుతున్నాడు, కొంగగా మారుతున్నాడు, హంసగా మారుతున్నాడు. ఇంకిప్పుడు చక్కగా నవవధువుగా మారిపోయాడు. కొత్త పెళ్లి కూతురులాగా మారిపోయారు. మనం కూడా అలా సిద్ధం చేసుకుందామా మనల్ని మనం? ఓం నమః శివాయ.